నమస్తే మాస్టర్స్. స్వాధ్యాయంలో భాగంగా మనం కరుణ అనే బుక్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే కరుణ బుక్ రచయిత అయిన ఓషో గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకింతటి అవకాశం ఇచ్చిన నాయుడు గారి ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. మనం కంటిన్యూయేషన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. పార్ట్ 8. కోరిక కూడా ఒక కోరికే. ఈ చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. దయచేసి కోరిక గురించి, రకరకాల కోరికల మధ్య ఉండే పోలికలు, వ్యత్యాసాల గురించి వివరంగా చెప్తారా అని అడుగుతున్నారు. కోరిక కూడా ఒక కోరికే కాబట్టి అందులో తేడా ఏమీ ఉండదు. ప్రజలకు మీరు మేలు చేయాలనుకున్నా లేదా కీడు చేయాలనుకున్నా ఆ కోరిక స్వభావంలో ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే కోరిక ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. బుద్ధుడు ప్రజలకు సహాయం చేస్తాడు, కానీ అలా సహాయం చెయ్యాలని బుద్ధుడు ఎప్పుడూ కోరుకోడు. పూల పరిమళంలా అది ఎప్పుడూ అప్రయత్నంగానే జరుగుతుంది. తన పరిమళాన్ని ప్రజల కోసం వెదజల్లాలని ఏ పువ్వు కోరుకోరు. తన పరిమళాలన్నీ ప్రజలు ఆస్వాదిస్తున్నారా లేదా అనే విషయాన్ని పువ్వు ఎప్పుడూ పట్టించుకోదు. దానికి అది ఎప్పుడూ యాదృచ్ఛికమే అవుతుంది. పూల సుగంధం దానంతట అదే వెలువడుతుంది. సూర్యుడు ఊరికే ఉదయిస్తాడు, అంతేకాని ఆయన మిమ్మల్ని నిద్ర నుంచి లేపేందుకో, పువ్వులు చక్కగా వికసించేందుకో, పక్షులు హాయిగా పాడేందుకో ఉదయించడు. అవన్నీ వాటంతట అవే జరిగిపోతూ ఉంటాయి. కరుణ బుద్ధుడి స్వభావం, అందుకే ఆయన అందరికీ సహాయం చేస్తాడు. అంతేకాని సహాయం చెయ్యాలనే కోరికతో ఆయన ఆ పని చెయ్యడు. ప్రతి ధ్యాని కరుణామయుడు. అలా అవుతాడే కానీ ప్రజాసేవకుడు అవ్వడు. ఎందుకంటే ప్రజాసేవకులందరూ దుర్మార్గులే. వారి వల్ల ఈ ప్రపంచం అనేక బాధలకు గురయ్యింది. ఎందుకంటే సేవ పేరుతో వారు ప్రజలపై కురిపిస్తున్న కరుణ కేవలం తేనె పూసిన కత్తి లాంటిది, ఒక కోరిక మాత్రమే. కాబట్టి కోరికలో ఎప్పుడూ కరుణాత్మకత అనేది ఉండదు. ఎందుకంటే కోరికలో ఎప్పుడూ దోపిడీ స్వభావమే ఉంటుంది. కరుణ పేరుతో ఇంకా అలాంటి అందమైన పేర్లతో మీరు చక్కగా దోచుకోగలరు. సేవ, సోదరభావం, దేవుడు, సత్యం, మతం ఇలాంటి వాటి గురించి మీరు చాలా చక్కగా ప్రసంగిస్తారు. కానీ ఆ ప్రసంగాలన్నీ అనేక దారుణ మారణ హోమాలకు, సజీవ దహనాలకు, శిలువ శిక్షలకు, తీవ్ర యుద్ధాలకు దారితీసేవే. ఇంతవరకు జరిగినది, ఇప్పుడు జరుగుతున్నది అదే. కాబట్టి ఈ ప్రపంచానికి మీరు ఒక నూతన అవగాహన కలిగించినంత వరకు అదే పద్ధతి ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు గుర్తుంచుకోవలసిన ఒక ముఖ్య విషయం, కోరిక కూడా ఒక కోరికే అని. అంటే ఏ కోరికైనా దాని సహజ స్వభావం ఒకటే అని. ఉదాహరణకు, మీరు ఎవరికి మేలు చెయ్యాలనుకున్నా లేదా కీడు చెయ్యాలనుకున్నా ఆ రెండు కోరికలు ఒకటే అని. అంటే ఆ రెండు కోరికల ఉద్దేశం ఒకటని కాదు, ఆ రెండు కోరికల సహజ స్వభావం ఒకటే అని. ఇంకా వివరంగా చెప్పాలంటే, మేలు చెయ్యాలనుకోవడం, కీడు చెయ్యాలనుకోవడం అనే రెండు కోరికలు దేనికదే ఒక కోరికే కదా. కాబట్టి ఏ కోరికైనా అది కూడా ఒక కోరికే. కాబట్టి కోరిక యొక్క స్వభావమే మిమ్మల్ని ముందుకి, అంటే భవిష్యత్తులోకి, అంటే రేపులోకి తీసుకువెళ్తుంది అన్నమాట. అప్పుడు మీరు ఆ పని చెయ్యగలనా, చెయ్యలేనా, ఆ పనిలో విజయాన్ని సాధిస్తానా, సాధించనా లాంటి అనేక రకాల భయాలు, ఆశయాలతో కూడిన ఉద్రిక్తతలు, ఆందోళనలతో చిక్కుకుంటారు. అప్పుడు మీలో చాలా డబ్బు సంపాదించాలని, మీరు చేస్తున్న పనిలో విజయాన్ని సాధించాలని, ఇతరుల పట్ల కరుణ చూపాలని, అందరికీ మోక్షం కలిగించాలనే కోరికలు చాలా కలుగుతాయి. కానీ
అవన్నీ మీరు ఆడే ఆటలో భాగమే. కేవలం కోరిక పేరు మారుతూ ఉంటుంది అంతే. కాబట్టి కోరిక కూడా ఒక కోరికే అనే విషయాన్ని ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాలి. నేను అందరికీ మేలు చేయాలనుకుంటున్నాను. అందుకు నేనేం చెయ్యాలో చెప్పండి అన్నాడు ఒక బుద్ధుడితో. అందుకు అతడి వైపు జాలిగా చూస్తున్న బుద్ధుడితో మళ్ళీ అతడే నేనేమైనా తప్పుగా మాట్లాడానా అన్నాడు. అందుకు బుద్ధుడు అతడితో నీకు నువ్వే మేలు చేసుకోలేకపోతున్నావు. అలాంటప్పుడు నువ్వు ఇతరులకు ఎలా మేలు చేయగలవు? కాబట్టి ఆ ఆలోచన మానుకో. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో నువ్వు మేలు చెయ్యాలనే సాకుతో ఇతరులకు కేవలం కీడును మాత్రమే చెయ్యగలవు. కాబట్టి ముందు నువ్వు నీ ఉనికిని పూర్తిగా వెలుగులోకి నింపు. అప్పుడే కాంతితో నిండిన నీ చైతన్యం తన ప్రకాశాన్ని అన్ని వైపులా ప్రసరిస్తుంది. అప్పుడు నువ్వు ఇలాంటి ప్రశ్న ఎప్పుడూ ఎవరికీ అడగవు. ఎందుకంటే అప్పుడు సహజంగానే నీ సన్నిధితో పాటు నువ్వు చేసే ప్రతి పని అందరికీ మేలు చేస్తుంది అన్నాడు. కాబట్టి కోరిక కూడా ఒక కోరికే, అంతేకాని భౌతికపరమైన కోరికలు, ఆధ్యాత్మికపరమైన కోరికలు అంటూ విడిగా ఏవి ఉండవు. అవి కేవలం ఇతరులకు సహాయపడాలనే సాకుతో అందరికంటే పవిత్రులుగా కనిపించాలనే కోరిక. అజ్ఞాన అంధకారంలో దారి తెలియక సతమతమవుతున్న వారికి మంచి దారి చూపే తెలివైన వారుగా కనిపించాలనే కోరిక. మీరొక గురువుగా మారి అందరికీ మీ శిష్యులుగా చేసుకోవాలనే కోరిక లాంటి కోరికలే. అలాంటి కోరికలన్నీ కేవలం మీ అహంకార దాహాన్ని మాత్రమే సూచిస్తాయి. ఒకవేళ అలాంటి కోరికలు మీకు ఉన్నట్లయితే మీరు మీకే కాదు ఎవరికీ ఎలాంటి సహాయం చేయలేకపోగా అందరికీ మరింత హాని చేసేందుకు పూనుకున్నవారవుతారు. ఎందుకంటే అలాంటి కోరికలన్నీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. అందుకే అవి మీతో పాటు ఇతరులను కూడా నాశనం చేస్తాయి. ఎందుకంటే అవి నాశన కారణమైనవో కానీ ఏమాత్రం సృజనాత్మకమైనవి కావు. అయితే మీ కోరికలకు అహంకార దాహాన్ని ఏమాత్రం సంబంధించని మీరు చెయ్యగల మరొక రకమైన సహాయం కూడా ఉంది. అదే కరుణ. కానీ అది అత్యున్నత శిఖరాగ్రానికి చేరుకున్న ధ్యాన స్థితిలో మాత్రమే మీకు సంభవిస్తుంది. మీ చైతన్యానికి వసంతం వచ్చి వికసించిన పువ్వులతో అది పూర్తిగా నిండినప్పుడు మీ ప్రమేయం ఏమాత్రం లేకుండా అదంతట అదే దాని సుగంధం అన్ని వైపులకు ప్రసరించడం ప్రారంభిస్తుంది. దానిని ఎవరు చివరికి మీరు కూడా ఆపలేరు. ఎందుకంటే అది మీరు పూర్తిగా రూపాంతరమైనందుకు వచ్చిందే కానీ మీరు కోరుకున్నందుకు రాలేదు. అలా అది మీ జీవితంలో ఒక చక్కని వెలుగై నూతన ప్రారంభానికి నాంది పలుకుతుంది. బుద్ధుడు చెప్పిన మైత్రి భావన అనే ధ్యాన పద్ధతి ఒకటి ఉంది. అది ఎవరికి వారు తమ మనస్సులో నేను క్షేమంగా సంతోషంగా ఉండాలి, అలాగే నేను శత్రుత్వం నుంచి నన్ను నేను వ్యతిరేకించుకోవడం నుంచి విముక్తి పొందాలి అని భావిస్తూ అక్కడి నుంచి వాళ్ళు మరింత ముందుకు వెళ్ళి చక్కని ఆ భావనలను తాము ఎక్కువగా ప్రేమించే వ్యక్తులతో పాటు తక్కువగా ప్రేమించే వ్యక్తులకు కూడా పంచుతూ చివరికి వారు తాము ద్వేషించే వ్యక్తులపై కూడా కరుణ చూపే స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఆ ధ్యాన పద్ధతి ఏదో విధంగా నా గురించి ఇతరులకు తెలిసేలా చేస్తుందని అలా భావించినప్పటికీ నేను దానిని వదిలేశాను. ఎందుకంటే అందులో ఒక రకమైన స్వీయ వశీకరణం అనే ప్రమాదం ఉన్నట్లు నాకు తెలిసింది. అయినా నేను ఆ ధ్యాన పద్ధతిని ఇష్టపడుతున్నట్లు అనిపిస్తోంది. అందుకే విభిన్న వైఖరితోనైనా మళ్ళీ దానిని స్వీకరించాలా వద్దా అనే సందిగ్ధంలో నేనున్నాను. కాబట్టి దయచేసి ఈ ధ్యాన పద్ధతి గురించి నాకు వివరంగా చెప్పగలరా?
మైత్రి భావన అనే ధ్యాన పద్ధతి అత్యంత లోతుల్లోకి చొచ్చుకుపోగల ధ్యాన పద్ధతిలో ఒకటి. కానీ దాని వలన మీరు ఒక రకమైన స్వీయ వశీకరణానికి గురి అవుతారని భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే అది అలాంటిది కాదు. కానీ అది తలకిందులు ప్రక్రియ కాబట్టి. పైకి అది అలా కనిపిస్తుంది అంతే. నిజానికి అది ఒక రకంగా మిమ్మల్ని స్వీయ వశీకరణానికి గురి కాకుండా చేసే ధ్యాన పద్ధతి. ఇది మీరు నన్ను చూసేందుకు మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడకు వచ్చి మళ్ళీ మీరు అదే దారిలో మీ ఇంటికి వెళ్తున్నట్లన్నమాట. అదే దారి, ఆ దారిలో అదే మీరు, అంతే. ఇక్కడికి వచ్చేటప్పుడు మీ 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 వీపు మీ ఇంటి వైపు, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీ వీపు మా ఇంటి వైపు ఉన్నట్లన్నమాట. వశీకరణ వలలో మనిషి ఎప్పుడో పడ్డాడు. ఇప్పుడు మీరు అంతే. కాబట్టి అది జరిగిందా లేదా అనే దాని గురించి ఇప్పుడు చర్చ అనవసరం. ఎందుకంటే సామాజిక విధానమంతా ఒక రకమైన వశీకరణ విధానానికి లోబడే ఉంది. అందుకే ఎప్పుడూ క్రైస్తవుడిగా భావించే వ్యక్తి నేను క్రైస్తవుడను అంటాడు. ఎందుకంటే నిరంతర బోధనలతో సమాజం వాడిని అలాంటి వశీకరణ వలలో పడేసింది. అలాగే హిందువులు, మహమ్మదీయులతో పాటు అన్ని రకాల మతాలకు చెందిన వాళ్ళందరూ అలాగే భావిస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని మతాల విధానాలు ఒక రకమైన వశీకరణ విధానాన్ని చెందినవే కాబట్టి. వాటి వలలో మీరు ఎప్పుడో పడ్డారు. ఒకవేళ మీకు అనేక సమస్యలు ఉన్నాయనుకున్నా, అనేక బాధలు ఉన్నాయనుకున్నా అవి కూడా ఒక రకమైన వశీకరణాలే. కాబట్టి మీరు చిక్కుకున్నవన్నీ ఒక రకమైన వశీకరణాలే. ఎందుకంటే సమాజం మీకు నిరంతరం అలాంటి బోధనలే చేసింది. అందుకే వాటి వలలో చిక్కుకున్న మీరు ఎప్పుడూ వాటి గురించి ఆలోచిస్తూ అలాంటి భావనలతోనే నిండిపోయి ఉంటారు.